ఈ రోజు మనందరం ఏకమయ్యామంటే ఎంతమంది మీలాంటి వాళ్ళందరూ ముందుకు వస్తే వచ్చారు. సోషలైజేషనే కానీ, డిజిటలైజేషనే కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు, అక్కడ అఘోరాలకు సంబంధించింది. నిన్న రాత్రి వచ్చిన సమాచారం ఏంటంటే కాశీ మహాక్షేత్రం మొత్తం తెలంగాణ ప్రజలు చేస్తున్న ఈ విషయంలో గౌరవంగా వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఛానల్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాము. రాజేష్ నాథ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, కాశీలో కూర్చొని బాలకృష్ణ గారికి ప్రత్యేకమైన అభినందనలు, మరియు మాధురి గారికి, వాళ్ళ బృందం, ఈరోజు సంధ్య గారు వచ్చారు, వీళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు చెప్పడం ఒక ఎత్తు అయితే, న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆజాద్ గారు ముందుకు రావడం మరీ గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధు సత్పురుషుల ముందుకు వచ్చిన తర్వాత న్యాయాన్ని ఆయన ఇంకా బలం చేశాడు. కాబట్టి ఏంటంటే అమ్మ, ఆ రాధిక అమ్మకి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఏంటంటే న్యాయం చేయాల్సిన బాధ్యత ఇంకా మిగిలింది మనందరికీ. ఇప్పుడు యాక్చువల్ గా ఈ వర్షం ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా ఎలిగేషన్స్ పెట్టే ఛాన్సెస్ ఉందా? ఆమె జస్ట్ పెట్టడానికి లేదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓవర్ డిస్కషన్. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీలో కేవలం ఎల్లూరి గురించే ఉంది, శ్రీనివాస్ గురించి. ఈ అమ్మాయి లేదు. ఈ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ అప్పచెప్పే పద్ధతులు పోలీస్ అధికారులు వేరే విధంగా, అంటే లైక్ కౌన్సిలింగ్ అలా వెళ్ళదు కాబట్టి ఆవిడకి కొన్ని మైండ్ మనం బ్రీఫింగ్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఎందుకంటే ఒకసారి తీసుకొచ్చినాక మళ్ళీ పరిగెత్తింది ఆవిడ. కాబట్టి మరోసారి పోలీస్ అధికారులు కొంచెం ఈ మానసిక వైద్యులతోని, ఈ సైకియాట్రిస్ట్లతోని, వీళ్ళందరితో కూర్చొని ఒక పరీక్షలు చేయాలి. నేను కూడా పోలీస్ అధికారులందరినీ కూడా విజ్ఞప్తి మరియు చాలా మంచి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఏముందంటే, న్యాయం ఎవరి దగ్గర అయినా సరే తల వంచక తప్పదమ్మా. కాబట్టి తెలంగాణ పోలీస్ అధికారులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ముఖ్యంగా వర్షిని వాళ్ళ పేరెంట్స్ ఎంతో బాధపడుతున్నారు కాబట్టి ఆ బాధని మనందరము కలిసి వాళ్ళందరికీ, ఈ సోదరులు, మీడియా సోదరులు అందరూ కూడా వాళ్ళందరూ ఒక కుటుంబం లాగా ఉన్నప్పుడు ఆ వీడియోలో తీసి అందరికి పెట్టాలి. ఎందుకంటే మనం చేసిన ప్రయత్నంలో ఒక కుటుంబం కలిసింది అని. ఇక్కడ రాధికాన అమ్మ విషయాన్ని కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారంట. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంటుంది అది ఎలా న్యాయం చేయాలనేది. ఎందుకంటే మన చేతిలో లేదు. నాకేంటంటే శ్రీనివాస్ తోనే ఉన్న సంబంధం సాధు సత్పురుషుల పేరు ద్వారా రావడమే. న్యాయపరమైన విషయం ఆజాద్ గారు చూసుకుంటారు. శ్రీనివాస్ కు డబ్బులకు సంబంధించింది కానీ, ఆయన వ్యక్తిగత జీవితం కానీ, ఆయన ఏం పూజలు చేస్తున్నాడు అనేది చాలా 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 వివరంగా పొందపరిచాం మనం. శ్రీనివాస్ కు నాకు సంబంధించిన విషయం ఏంటంటే అఘోరా పేరు పెట్టి బయటికి రావడం అనేదానికి శివరుద్ర సాధు బయటకు వచ్చాడు. మీరందరూ కూడా పోలీస్ అధికారుల విచారణ ముమ్మరంగా చేయండి. అక్కడ వాళ్ళ వివరణ చెప్పొచ్చు కదమ్మా. ఓరిని 100 మంది శ్రీనివాస్ లాంటి వాళ్ళు వచ్చినా కూడా శివరుద్ర సాధు ఈ పైన ఉన్న దానికి కదిలేనికి రాదు. ఎక్కడ భయపడతాం తల్లి? శాసన ఇతిహాస పురాణాల తాళపత్ర గ్రంథాలను అవహేళన చేసిన వాడికి అవమానం చేయకపోతే మరి మా పరమశివుడు ఏం చేస్తున్నాడు? ఈ రోజు నా తండ్రికి ఎంత అవమానం ఇది? నా తండ్రిని అవమానపరిచినందుకే కదా ముందుకు వచ్చాం మేము. అందుకని అలాంటి వాళ్ళకి భయపడితే ఇంకేందమ్మా? శివరుద్ర సాధు ధర్మం, శివరుద్ర సాధు న్యాయం అని చెప్పి మీ అందరికీ తెలిసిందే కదా. లేకపోతే మీరందరూ వచ్చేవాళ్ళ నేను ఒక మాట చెప్తే. కాబట్టి ఏంటంటే ఆయనకి భయపడేది ఏంది? ఆడొక బుడుబుకలోడు అని చెప్తే నేను ఇంకేందమ్మా విషయాలు చెప్పండి. శివరుద్ర గారు ఏమో అమ్ముడు పోయారు, ఊరికే ఆయన కావాలని ఫేమస్ కోసం అని చెప్పి ఈ రోజు నేను ఇన్నోవాలు వచ్చాను. ఇన్నోవాలు వస్తే నా డ్రైవర్ ఈయన గారు, నా డ్రైవర్. ఈయన గారు వచ్చిన ఇన్నోవా ఎప్పుడో 2007 మోడల్. ఇందులో సగం అనుకుంటా. అసలు ఆ ఇన్నోవా ఏడా ఆగిపోతుందో తెలియదు. తీసుకురమ్మని చెప్పండి. ఇన్నోవా క్రిస్టా తీసుకొస్తా పోతారు కదా. శ్రీనివాస ధర్మంతో ఎవరిని కొనలేడు. అన్యాయంగా కొనేటైతే శివరుద్ర సాధు బయటకు రాకపోయేటాడు. కాబట్టి పైసా మనుషులం కాదు. ఆడపిల్లల మనసు దగ్గరికి ఆడపిల్లలకు తక్కువ అంచనేస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టా. ఆ నాగపవితని, ఆ సౌందర్యాన్ని కూడా న్యాయపరంగా గెలిపించమని మీ అందరు అడిగాను నేను. మీరందరు గెలిపించారు కదా. అలాంటి విషయాలు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు సౌందర్య అన్నారు కదా, కానీ సౌందర్య హైదరాబాద్ కి వచ్చి కూడా ఇదే దుకాణం నడుపుతుందని అంటున్నారు కదా, మరి ఏమంటారు? ప్రూవ్ చేయాలి. అలా అనకూడదు. ఏంటంటే అమ్మాయి దుకాణం నడుపుతుంది చేసి అని చెప్పేసి అపవాదాలను చేయకూడదు. మీరు ఆడపిల్లలు కాబట్టి వేరే ఆడపిల్లల్ని కొంచెం గౌరవం పెట్టాలి. అక్కడ అమ్మాయి ఎలా చేయట్లేదు, చాలా బాధపడుతుంది. ఇలాంటి విషయాలు వదలకండి. నాతో మాట్లాడేటప్పుడు కొంచెం నాలుక దగ్గర పెట్టి మాట్లాడండి. ఎందుకంటే నేను ఆడపిల్లలకు గౌరవం ఇస్తా, కుటుంబానికి గౌరవం ఇస్తా, ముఖ్యంగా సనాతన ధర్మానికి గౌరవం ఇస్తా, నా తండ్రి పరమశివుడికి గౌరవం ఇస్తా. కాబట్టి ఈ రోజు మనం ఇలాంటి విజయాన్ని చూడగలిగాం. కాబట్టి ధర్మం చాలా ముఖ్యమైన తల్లి. జోగిని బ్రహ్మరాంబ గారి పేరుకి మాధవి గారికి అందరూ కూడా ధన్యవాదాలు.
ఇప్పుడు ఇది ఖచ్చితంగా అండి, ఇది వ్యవస్థీకృత నేరాల కింద వస్తుంది. 88 మొన్నటి దాకా మీకు విషయం చెప్పాలి, ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరిలో మాత్రం నమోదైంది మోకిల పిఎస్ లో. దాని అప్పటి వరకు కూడా ఎలాంటి కదలిక రాలేదు. ఇప్పుడు మీ అందరి సపోర్టు, అలాగే మీ అందరి సహకారము, అలాగే వీరందరూ ఇచ్చిన సపోర్టు, ఇవన్నీ కూడా మేము ఆనరబుల్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు, వీటన్నిటితో కూడా కదలికి వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసు వారికి, మహిళా కమిషన్ వారికి, మీ అందరూ కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సరే, చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే. దయచేసి నేను పేర్లు చెప్పలేదని చెప్పి కోపగించుకోమాకండి. రేపు మనం మళ్ళీ అట్లే లేదు, మీ అందరూ కూడా నా సిస్టర్స్, నా కుటుంబ సభ్యులు. సో ఒకటి చెప్తున్నానండి, అన్యాయం కోసం ఆజాదీ ఒక్క నిమిషం అక్కడికే వస్తున్నా బెదర్, సెక్షన్స్ కూడా చెప్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏంటంటే, ఇది ఏంటంటే అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌవ్ 7 years నేరాలే. ఎందుకంటే 318 చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది 7 years పడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మహిళల మోడస్టీకి సంబంధించిన విషయము, ఇవన్నీ కూడా వ్యవస్థీకృత నేరాలు వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ నమోదవుతుందంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కరీంనగర్ లో జరిగింది కాబట్టి అక్కడ శ్రీవర్షిని లేదండి, ఆమె బాధితురాలుగా మేము చూస్తాము. శ్రీవర్షిని కూడా బాధితురాలుగా చూస్తాము. ఆమె కూడా శ్రీ మహిళా సంక్షేమ కార్యక్రమం కూడా మేము సబ్మిట్ చేసి ఆమె కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె మైండ్ని మార్చాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకంటే అలాంటి ప్రయత్నం జరగకపోతే మళ్ళీ ఆమె ఎక్కడ విడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి. చెప్పండి. అవునండి.
నీకు పోయే కాలం వచ్చిందా కొడక ఎంత మందిని బాధపట్టేవారు